విశ్వ సమాఖ్య సంక్రాంతి సమాగమం వార్షిక వేడుకను 2026ను హైదరాబాద్లోని శిల్పారామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ 99 టీవీ చైర్మన్ డాక్టర్ తోటా చంద్రశేఖర్ హాజరయ్యారు. అడుగంటిపోతున్న సంస్కృతి సంప్రదాయాలు, సంక్రాంతి పండుగ విశిష్టతను భావితరాలకు చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విశ్వ సమాఖ్య నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు హైదరాబాద్ వాసులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం శిల్పారామం నుంచి మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. సమాఖ్య ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సంక్రాంతి సమాగమం కార్యక్రమం అంటే వార్షిక వేడుక 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక వేడుక చాలా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఈ రోజు ఇక్కడ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ విశ్వ సమాఖ్య కూర్చున్న వాళ్ళు మధ్యలో నిలిచిన వాళ్ళు మాజీ ఎందుకంటే ప్రతిదానికి మనం జిఎస్టీ కడుతున్నాం కదా, సో చప్పట్లు కొడితే కూడా జిఎస్టీ అని చెప్పేసి భయపడుతున్నారు. ఇక్కడ ప్రాంతంలో ఇట్లా అందరూ కూడా ఇక్కడ కలుసుకునేటువంటి ఏర్పాటు చేయడం, ఈ విశ్వ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సమాగమం నిర్వహించడం అనేటువంటిది చాలా అద్భుతంగా కూడా అందరూ కొనియాడుతున్నారు. ఇక్కడ చూస్తే ఓ పక్కన గంగిరెట్లు ఉన్నాయి, హరిదాసులు ఉన్నారు. అదే విధంగా మొత్తంగా ఎక్కడ చూసినా గానీ అట్లా గొప్పెమ్మలతో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ గంగిరెట్లతో పాటు పూర్తి స్థాయిలో హరిదాసులు ఉండటమే కాకుండా ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, అంటే ఇక్కడ మనం నిజంగా ఒక మహానగరం విశ్వనగరంలో ఉన్నామా లేకపోతే ఒక పల్లెటూరు మారుమూల పల్లెటూరు ప్రాంతంలో ఉన్నామా అనేటువంటి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి డెకరేషన్స్ కానీ సెట్టింగ్స్ కానీ అంతా అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ విశ్వ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ శిల్పారామం దగ్గర ఉన్నటువంటి ఈ శిల్పారామంలో పూర్తి స్థాయిలో వేడుకలు ప్రారంభమయ్యాయి. కనీసం సుమారు అర్ధరాత్రి అంటే రాత్రి 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. చుట్టూరు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ తేజ. సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం అనేది అందరికీ ఒక డ్రీమ్. సో ఈ అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ క్లైమేట్ అయితే అదిరిపోయింది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ఒక క్లైమేట్ లో అలా హాయిగా ఫోన్ చేసింది ఫోన్ చేసింది మీకు